రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలా. అదే సువార్త. నోటితో ఒప్పుకోవడమే మళ్ళీ సువార్తగా, మళ్ళీ ఎదుటి వాళ్ళకి సువార్తగా అందుతుంది. మనం ఏం ఒప్పుకుంటున్నాం? దేవుని నీతిని ఒప్పుకుంటున్నాం, దేవుని శక్తిని ఒప్పుకుంటున్నాం, దేవుని కనికరాన్ని ఒప్పుకుంటున్నాం, దేవుని ప్రేమను ఒప్పుకుంటున్నాం, దేవుని బలాతిశయాన్ని ఒప్పుకుంటున్నాం. విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న అపరిమితమైన మహత్యాన్ని ఒప్పుకుంటున్నాం. అంటే దేవుని మహింపరుస్తున్నాం అనమాట మనం ఒప్పుకుంటున్నాం. ఏం చదువుతున్నాం? హెబ్రీ పత్రికలో కదా, సమయోచితమైన, మనం యేసు ప్రభుని బట్టి కనికరించబడి, మన మంచి పనులు బట్టి కనికరించబడతలేదు, యేసు ప్రభుని బట్టి కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు అన్నాడు. కృప పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నాడు? ధైర్యం యేసు ప్రభువే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం. ఎఫెసీ పత్రికలో మళ్ళీ చూడండి 3వ అధ్యాయంలో, ఇది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అంటాడు. 12వ వచనం, 3:12 చదవండి. ఎఫెసీ 3:12. అదిగో ఆయన యందలి విశ్వాసము చేత. అసలు మనకు ధైర్యం ఎలా వచ్చిందంటే విశ్వాసం. ఆయన యందలి విశ్వాసము చేత ఆ ధైర్యము, ఏమన్నాడు ముందేంటి? ధైర్యమును నిర్భయమైన ప్రవేశం. అంటే భయం లేనటువంటి విధంగా దేవుడి దగ్గరికి వస్తుంది. భయం లేకుండా రావడానికి ఆయన కృపే, ఆయన కనికరమే కారణం. నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి కలిగింది. ఇది నిన్ను బట్టి కలిగింది కాదు, నన్ను బట్టి కలిగింది కాదు, యేసు ప్రభుని బట్టి కలిగింది. చూడండి, విశ్వసిస్తే మనకు ధైర్యం వస్తుంది. అంటే ఇప్పుడు ఏంట్రా నీ ధైర్యం, అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావు అని ఎవరన్నా అంటే, నాకు యేసు ప్రభువే నా ధైర్యం అని చెప్పు. ఏంటి ఇలాగా అంత నష్టంగా కనబడుతూ ఉంటది, అంతా విచారంగా కనబడుతూ ఉంటది, బాధాకరంగా కనబడుతుంది, ఎక్కడా కూడా ఏమీ. కానీ మనం ఎలా ఉండాలి? ధైర్యం. మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటున్నాం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన కృపను నమ్ముతున్నాం అని. మనలో కార్యకారి ఆయన శక్తిని బట్టి చేస్తాడు, మన శక్తిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. అంటే అన్ని సమయాలలో దేవుని కృపని ఆశ్రయించాలి కానీ నేను అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా అహంకారాన్ని బయటికి తీసుకురాకూడదు. స్వనీతి, నేను అంటే అర్థం ఏంటి? స్వనీతి. నేను కాదు, క్రీస్తు అంటే అర్థం ఏంటి? ఆయన కృప. చాలామంది ఏమంటారు, ఎలా ఉన్నారంటే దేవుని కృప చేత బాగానే ఉన్నామంటారు, అంతా ఆయన కృప అంటారు. అన్ని నిర్ణయాలు ఏళ్ళు చేసుకుంటారు. ఎవరన్నా అడిగితే ఏమంటారు? అంతా ఆయన కృప అంటారు. నిజమా? అంతా ఆయన కృప అయితే అన్ని విషయాల్లోనే ఆయన కృపని ఆశ్రయించాలి. అన్ని సమయాల్లో సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి చేరాలి. ధైర్యం ఇచ్చింది ఏంటి? విశ్వాసం. ఏంటి? ఆయనే చేస్తాడు అనేది విశ్వాసం. నేను చేయగలను అనేది ఏంటి? స్వనీతి. స్వనీతి ఎలాగంటే దేవుడి ఎదుట మురికి గుడ్డ లాంటిది. అసలు మన గుడ్డలు మాసిపోతే మనకే చిరాగ్గా ఉంటుంది. కాబట్టి కొంతమంది మాసిపోయిన గుడ్డలు వేసుకొని పోజు కొడతా ఉంటారు. అంటే అర్థం ఏంటి? నేను చెప్పేది, తెల్లటి బట్టలు వేసుకొని శుభ్రంగా సెంటు కొట్టేసి ఉన్నవాడు కూడా దేవునికి ఎలా కనబడతాయి? అవి మురుగుడ్లా కంపు కొడతా ఉంటాయి. విశ్వాసమే దేవునికి సువాసన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. మళ్ళీ శుభ్రంగా స్నానం చేసేసి సెంటు కొట్టేసి సంకల్లో పౌడర్ కొట్టేసి వచ్చేస్తే తొక్క నలగకుండా వచ్చేసి కూర్చుంటే దేవుడికి సువాసన వచ్చేద్దా? మనకు వస్తుంది సువాసన. ఎవరికన్నా పడకపోతే వాళ్ళకి వస్తుంది తలపోటు. ఆ వాసన ఎవరికి పడకపోతే ఏమవుద్ది? వాళ్ళ తలపోటు వచ్చేద్ది. అది మన సువాసన. అలాగ ఉండొద్దు, శుభ్రంగా ఉండొద్దు అని చెప్పట్లేదు దేవుడు. ఏది శుద్ధిగా ఉండాలి? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిపరచబడిందా లేదా? హృదయం ఎలా శుద్ధిపరచబడింది? విశ్వాసం వల్ల. ఫస్ట్ మనలో కలిగేది ఏంటండి? విశ్వాసం. విశ్వాసం ఎలా కలిగింది? ఆయన నీతిని బట్టి కలిగింది, మన నీతిని బట్టి కాదు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, ఆయన యందలి విశ్వాసం వలన ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగింది. ఇప్పుడు ఆయనను బట్టి కలిగింది కాబట్టి ఏం చేస్తున్నాడు? ధైర్యంతో కృపాసనం దగ్గరికి చేరుద్దుము. ఇప్పుడు హెబ్రీ 4:16 సమయోచితమైన సహాయము కొరకు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి. ఎన్ని విషయాలు చెప్పేసాను చూడండి. 5 విషయాలు చెప్తాను, చాలా విషయాలు చెప్పాను. ప్రభు ఇన్ని ఇస్తున్నాడు, మీరు ఇవన్నీ ఏం చేయాలి? మీరు కూర్చుకోవాలి, మీ హృదయం సంచిలో కూర్చుకోవాలి. ఇది మీకు అప్పగించబడే మంచి పదార్థం, ఇది మీరు పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలంటాడు తిమోతిలో. ఇది మీకు మంచి పదార్థం, ఇది మీ హృదయంలో భద్రపరిచేసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు, కాపాడతాడు. సమయోచితమైన సహాయం ఏంటి అంటే అర్థం ఏంటి? ఏ సమయానికి ఎప్పుడు ఎంత కృప కావాలో అంత కృప ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఆయన కృపను ఆశ్రయించాలి, మనం ఆయన సన్నిధికి చేరాలి మనం. అందుకని కృపను వినియోగించుకోవడం అంటే అర్థం ఏంటి?
ఆదివారం ఎగ్గొట్టేసి వెళ్ళిపోవడమా? ఆదివారం ఆరాధన లేటుగా రావటమా? కృపని దుర్వినియోగం చేయటం దీన్ని. అసలు యేసు ప్రభు స్థానంలో మీరు ఏం పెడతారో నాకు ఒక మాట చెప్పేస్తే నేను ముగిస్తాను. యేసు ప్రభు పక్షంగా, యేసు ప్రభు కాకుండా యేసు ప్రభు స్థానంలో మీరు ఎవరిని పెడితే మీరు జీవిస్తారు చెప్పండి. మరి ఏం పెడతాం మనం? డబ్బు పెడతాం ముందు. ఎక్కువ డబ్బుతో జీవించేస్తామా? డబ్బు పెడతాం, తర్వాత భోజనాలు పెడతాం, తర్వాత ఫంక్షన్లు పెడతాం, చుట్టాలను పెడతాం, సావులు పెడతాం, పెళ్ళిళ్ళు పెడతాం, పుట్టినరోజులు పెడతాం. ఎవరి స్థానంలో? ఆయన జీవితం అయితే, జీవితాన్ని ఇచ్చింది ఆయన అయితే, కృపనిచ్చేది ఆయన అయితే, ఆయన ప్లేస్లోకి ఎవరిని పెట్టాం? మన పిల్లలు పెట్టేస్తాం. చెప్తాను, ఫంక్షన్లు, పుట్టినరోజులు, సావులు, పెళ్ళిళ్ళు, డబ్బు, భార్య, పిల్లలు, చుట్టాలు అందరినీ పెడతాం యేసు ప్రభు స్థానంలో. అసలు యేసు ప్రభుకి రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా? అంటే యేసు ప్రభుకి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? యేసు ప్రభుకి రీప్లేస్మెంట్ లేదు అని మీకు ఎప్పుడు అర్థమవుద్దో అప్పుడు మీకు ఎప్పుడు ఏ సమయానికి ఎంత కృప కావాలో అంత కృప కొరకు మీరు కృపాసనం దగ్గరికి వెళ్తారు. అంటే పెళ్లికి వెళ్తే నాకు కృప రాదు, ప్రభు సన్నిధిలో కృప వస్తుంది. అప్పుడు ఆ పెళ్లి కూడా దీవెనకరంగా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో దేవుడికి ఏ బాకీ లేము ఏంటి, దేవుడికి ఏ బాకీ లేవు, వాళ్ళ పెళ్లికి బాకీ పడిపోయాం కాబట్టి బాకీ తీర్చడానికి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ పెళ్లికి వెళ్ళాలి, వాళ్ళకి బాకీ తీర్చి చదివించేసి ప్రభు బల్ల తినాల్సిన చోట్ల ఏం తింటాం? దెయ్యాల బల్ల మీద ఉన్న తినేది. ఆదివారం పెళ్లి చేసుకుంటున్నారంటే అది దెయ్యాల బల్ల కాకపోతే దేవుడి బల్ల ఎలాగవుద్ది? ఆదివారం ఫంక్షన్ చేసుకుంటున్నారంటే అది దెయ్యం బల్ల కాకపోతే ఏ బల్ల అవుద్ది? చెప్పాలి నాకు, మీరే చెప్పాలి. ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు అందరూ చెప్పాలి. ఆదివారం మానేసి ఇంటికాడ మాంసం కూర వండుకుని తినేసి పడుకున్న వాళ్ళు చెప్పాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మనం క్షమించబడుతున్నాం కాబట్టి కనికరించబడుతున్నాం. ఆయన మన పక్షంగా ఉన్నాడు కాబట్టి కనికరించబడుతున్నాం. ఇదే క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం. అంటే ఈ వరం అనే దాంట్లో క్రీస్తు మనకు వరంగా ఇవ్వబడ్డాడు కాబట్టి ఆయనలో ఏముందో తెలుసుకోవాలి. మనం తెలుసుకునే కొలది ఆయన మనలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరి గురించి బోధిస్తాడు? మనకి క్రీస్తులో ఉన్న వాటిని మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఎవరిని మహిమపరుస్తాడు? ఆయన యేసు ప్రభుని మహిమపరుస్తాడు. మరి మనం ఎవరిని మహిమపరచాలి? యేసు ప్రభుని. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం మరి ఎవరిని మహిమపరచాలి? మనల్ని మనం మహిమపరచుకోవాలా? మన బంధువులు మహిమపరచాలా? పాస్టర్ గారిని మహిమపరచాలా? ఎవరిని మహిమపరచాలి? క్రీస్తుని మహిమపరచాలి. క్రీస్తుని మహిమపరచాలంటే క్రీస్తులో ఉన్నవా ఏమున్నాయో మన అన్ని తెలిసినప్పుడు ఆయన మహిమపరచగలమా? క్రీస్తులో ఉన్న వాటినే యేసు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. తెలుసుకునే కొలది మనము అప్పుడు ఆయన మహిమను బట్టి, ఆయన మహిమేశ్వర్యాన్ని బట్టి, ఆయన కృపామహదైశ్వర్యాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. అవునా? ఇప్పుడు కొంతమంది మనకు చుట్టాలు ఎవరన్నా బాగా ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, మనం చెప్పుకుంటామా? ఎలా చెప్పుకుంటాం? గొప్పగా చెప్పుకుంటాం. ఏం సంపాదించాడు అని ఒకవేళ మనకు తెలిసి అనుకో, మనకు తెలిస్తే ఏం చెప్తాం? మనకు తెలిస్తే సంతోషంగా మన చుట్టం కాబట్టి అక్కడ బిల్డింగ్ కొన్నాడు, ఇక్కడ అపార్ట్మెంట్ కట్టాడు, అక్కడ ఈయన పొలాలు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆస్తి కూడగట్టేశాడు, నీకు తెలుసా? మావోడే, మా బామ్మర్ది అని ధైర్యంగా చెప్పు. సరే, మీ బామ్మర్ది ఎమ్మెల్యే కదా, మరి నీకేం చేశాడు చెప్తాడా? ఆలోచన చేస్తాడు అనమాట. చేస్తాడు. పదవిలో ఉన్నప్పుడే వాళ్ళ బంధువుల్ని వాళ్ళందరికీ కొంచెం చిన్న చిన్న సహాయాలు గవర్నమెంట్ నుంచి వచ్చేవి, దొడ్డిదారిలో కాంట్రాక్ట్లు అవి ఇప్పిస్తే ఏమవుతుంది? సడన్గా లేస్తాడు పైకి. అవునా? అప్పుడు చూడండి, మనకు ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక మన సన్నిహితుడు అయినప్పుడు, మన బంధువుడు అయినప్పుడు మనకేం చెప్తాం? ఆయనలో ఉన్నవి, ఆయన ఏం సంపాదించాడు, ఆయనకున్న అధికారం ఇవన్నీ తెలుస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. మనల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అనుకో, అప్పుడు ముందు మనం ఎవరికి ఫోన్ చేస్తాం చెప్పండి? మన బామ్మర్దిగా, ఎమ్మెల్యే మన బామ్మర్ది కాబట్టి ఏం చేస్తాం? అరే బావా, నన్ను ఇక్కడ పట్టుకున్నారా పోలీసు వాళ్ళు, నేను నీ బామ్మర్దిని చెప్పిన వదిలిపెడతలేదు అనగానే ఫోన్ ముందు పోలీసు వాళ్ళకి అంటాడా? ఇచ్చి బాబు, వాడు మావోడే, ఏదన్నా ఉంటే నేను తర్వాత చూస్తాను, ముందు ఆయన ఇడిచిపెట్టే ముందు మా బామ్మర్ది, ఆడు స్వయాన మా బామ్మర్దిరా బాబు, నేను చూసుకుందాం, వదిలిపెట్టే అంటే వదిలిపెడతారా? వదిలిపెడతారు. అలాగే మనం కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందరికంటే గొప్పడు ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవుని దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, మన స్వాస్యం ఉన్నాడు, మన జీవం ఉన్నాడు. కాబట్టి సమయోచిత సహాయం కొరకు విశ్వాసం వలన ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్, సీఎం కంటే పవర్ఫుల్, ప్రధానమంత్రి కంటే పవర్ఫుల్, సమస్తమైన అధికారము, ఆధిపత్యము, ప్రభుత్వము అన్నాడు. చూసారా? సమస్తమైన శక్తి కంటే, ఆది ప్రభుత్వము కంటే,
అధికారము కంటే అని అన్నాడు. 1:20 చదివాం కదా. అదేనమాట ఈరోజు అన్ని తెలుసుకోవాలి మనం. ఆయన అధికారం తెలుసుకోవాలి, ఆయన శక్తిని తెలుసుకోవాలి, ఆయన ఆధిపత్యం తెలుసుకోవాలి, ఆయన ప్రభుత్వం తెలుసుకోవాలి. ఒకవేళ ఈ ప్రభుత్వాలు 5 ఏళ్ళకే ఉంటాయి కదా. కానీ ఏమన్నాడు, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు నువ్వు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆయన కూర్చుండబెట్టుకున్నప్పుడే మనల్ని కూడా కూర్చుండబెట్టాడు రా బాబు. అంటే అక్కడ కూర్చుంటంలో ఉన్న ఆ విశ్రాంతి, ఆ స్పెషాలిటీ మనకు అర్థమయ్యే కొలిది మనం ఎంతో ధైర్యంగా బతుకుతాం, జీవితం మొదలు పెడతాం. అవునా కదా. ఏంద్రా నీ ధైర్యం అంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ధైర్యం అని చెప్పి. ఏంటి నీకెంత ధైర్యం, ఎందుకింత నిబ్బరంగా ఉన్నావు, ఎందుకింత రెస్ట్లో ఉన్నావు అంటే, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన వాని ద్వారా నేను చేసే పూజ కాదు, నేను అర్పించే బలులు కాదు, నేను ఇచ్చే కానుకలు కాదు, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ప్రేమించిన వాని ద్వారా, నన్ను ప్రేమించిన వాని ద్వారా నేను అన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నా. రోమపత్రిక 8వ అధ్యాయం ప్రారంభంలో జీవం, ముగింపులో విజయం. జీవిస్తే ఏమవుతుంది? విజయం. ఎవరిని బట్టి? ఆయన ప్రేమను బట్టి. ఓకేనా. అందుకని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటున్నారంటే, మీరు ఈరోజు ఎంత ప్రేమ తెలుసుకున్నారో అంత కృప పొందారనమాట. ఆ కృప మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ కృప మీకు జీవాన్ని ఇస్తుంది, ఆ కృప మిమ్మల్ని ఎప్పుడు ఏ సహాయం కావాలో, ఎంత కావాలో అంత మీకు ఇస్తుంది. కాబట్టి మీరు జీవిస్తారు. అదే క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం. వరమే కానీ ఇది మరలా నేను క్రీస్తు కొరకు ఏదైనా చేస్తేనే కృపిస్తాడు, ఇది కాదు. ఈ వరము మీకు ఎంత పొందుకుంటున్నారో, ఆ పరిమాణం కృప ఎంత తెలుసుకుంటున్నారో అంత పని చేస్తారు మీరు. ఏమండి, కృప అంటే సోమర్తనం కాదు. ఏంటి కృప అంటే? సోమర్తనమా? ఇప్పుడు ఎప్పుడైనా కష్టపడే పని చేయాలి. ఇప్పుడు తిండి తింటాం కదా, టెన్షన్తో తింటే ఏమవుద్ది? చాలా జరుగుతాయి కదా. మరి విశ్రాంతిలో ప్రశాంతంగా ఏ చీకులు చింతలు లేకుండా తింటే ఎలాగుంటది? దాన్ని ఆస్వాదిస్తూ తృప్తిగా తింటాం అన్నమాట. ఇప్పుడు మీకు పని అప్పగించాడు, ఆ పనిని మీరు విశ్వాసంతో చేయండి, ప్రేమతో ప్రయాసపడండి. మూలుకుంటూ వంటలు చేయకండి, మూలుకుంటూ ఇంటి పని చేయకండి. విశ్వాసంతో పని, ప్రేమతో ప్రయాస. దేవుడు మీకు సమయోచితమైన సహాయం చేస్తాడు. ఓ మాట చదువుదామే. తెస్సలోనికలకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. తెస్సలోనిక సంఘం అంట, విశ్వాసముతో కూడిన మీ పనిని, పని ఉంది కానీ అది ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. విశ్వాసకి పని లేదు అని అంటలేదు. నీతిమంతుడు అవడానికి పని చేయట్లేదు. నీతిమంతుడు అయ్యాడు కాబట్టి నీతిమంతుడికి పని ఉంది. దాన్ని ఎలా చేయాలి? పరలోకం ఇస్తాడనా? పరలోక సంబంధిగా పనిచేయాలి, పరలోకం నుండి పనిచేయాలి. విశ్వాసంతో పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటి? పరలోకం పొందాడు కాబట్టి పనిచేస్తున్నాడు, కృతజ్ఞతతో పనిచేస్తున్నాడు. భారంగా పనిచేస్తున్నాడా? కృతజ్ఞతతో పనిచేస్తున్నాడా? కృతజ్ఞతతో చేసే పనిలో చాలా నైపుణ్యం ఉంటుంది అన్నమాట. కృతజ్ఞత దేవునికి ఆనందం కలిగిస్తుంది, కృతజ్ఞత మనకు కూడా ఆనందం కలిగిస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు నవ్వుతూ థ్యాంక్స్ చెప్తామా, ఏడుస్తూ థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అంటామా? నవ్వుతూనే కదా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సమాధానంతో, సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందుకే ఇక్కడ అన్నాడు, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ప్రయాసం అంటే కష్టం అనుకోండి. అది ప్రేమతో తల్లి కష్టపడుతున్నప్పుడు, ప్రేమ ఉండి కష్టపడుతున్నప్పుడు తిట్టుకుంటుందా, సనుక్కుంటుందా? లేదు. కానీ చాలామంది దేవుని పని కూడా ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు అన్నమాట. మీ ప్రయాసమును చూడండి. తర్వాత, మన ప్రభు అయిన యేసునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఏమో మనకు ఓర్పునిస్తుంది, విశ్వాసం మనతో పనిచేస్తుంది, ప్రేమతో మనం ప్రయాసపడుతున్నాం. యేసునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటూ. చూడండి, ఇక్కడ మానక అన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం ఇందాక చదివాం 16వ వచనంలో, మిమ్మును గూర్చి మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక సేవకుడు ఒక విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతన్ని మర్చిపోకూడదు, మానక జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను. ఏమండి, మీరు విశ్వాసంతో సంఘంలో పనిచేస్తూ ప్రేమలో ప్రయాసపడుతున్నారు అనుకోండి, సంఘంలో
మిమ్మల్ని నేను మర్చిపోతానా? మర్చిపోను. కానీ మీ మీ పనిని, మీ విశ్వాసాన్ని, మీ ప్రేమని జ్ఞాపం చేసుకొని మానకుండా మీకోసం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. మీకోసం నేను మానకుండా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటే దేవుడు మీ ప్రతి అక్కర తీరుస్తాడు, ప్రతి ఆపదలోనూ మిమ్మల్ని కాపాడుతాడు. చూడండి ఇంకేమంటున్నాడంటే, మానక జ్ఞాపం చేసుకొనుచు మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము అంటూ 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు. వీళ్ళు ఎవరు? దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుని వలన. ఎలా వచ్చిందంట సువార్త? సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాదు, శక్తితో వచ్చింది, పరిశుద్ధాత్మతో వచ్చింది, సంపూర్ణ నిశ్చయత్వం మీ వద్దకు వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు సువార్త చెప్పేవాడికి ఏముండాలి? సంపూర్ణ నిశ్చయత ఉండాలా? ఏంటి? నాకే నిశ్చయిత లేదు, మీకేం చెప్తాను? నిశ్చయిత లేని మాటలే చెప్తాను. అప్పుడు మీరు పరలోకం వెళ్తారా అని అంటే మీరు ఏమంటారు? ఏమో అంటారు. మీరు నీతిమంతులా అని అడిగాను, నేను నీతిమంతునని నిశ్చయిత నాకు లేనప్పుడు మిమ్మల్ని నీతివంతులా అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? నీతిమంతులు లేడు, అక్కడో లేడు అంటారు. ఎందుకు? నేను అదే కలిగి ఉన్నాను కాబట్టి మీకు అదే నేర్పుతాను. గతంలో అదే జరిగింది కదా. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు? విశ్వాసం వల్ల నేను నీతిమంతుడిని, నువ్వు కూడా విశ్వాసం వల్ల నీతిమంతుడివి. నేను నీతిమంతుడిని ఒప్పుకో. ఎందుకు? మనం నీతిమంతులు అవడానికి దేవుడు యేసుప్రభు కార్యం సంపూర్తి చేశాడు. ఏమని? మనము ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం ఆయన పాపంగా చేశాడు. మన శిక్ష అంతా ఏమంటే, మనం భరించాల్సిన శిక్ష క్రీస్తు పాప శరీరాకారంతో వచ్చి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పూర్తి అయిపోయిందా? అవలేదా? కాబట్టి ఇప్పుడు మనం ఎవరో నీతిమంతులు విశ్వాసాన్ని బట్టి. అవునా? ఈ పుణ్యకార్యం ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు నేను నీతిమంతుని కాదంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పుణ్యం చేయలేదని అర్థం. అవునా? మరి కార్యం పూర్తయింది కదా. విశ్వసించిన వాడు అందుకని అంటాడు, అసలు మాటతో, ఉత్తు మాటలతో రాలేదు. ఎలా వచ్చింది? సువార్త శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. చూసారా ఎలా అంగీకరించారంట సువార్తని? పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో సువార్తను అంగీకరించారట. పరిశుద్ధాత్మ ఆనందం ఇస్తాడా? ఇస్తాడు. మీకు దేవుని మాటలు అర్థమవుతుంటే మీరు తేలికైపోతూ మీ విశ్రాంతిలోకి వచ్చేస్తూ మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. యేసు ప్రభులో ఉన్నవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మీకు స్వాస్థ్యం ఇస్తాడు. మీరు స్వాస్థ్యం తెలుసుకుంటున్నారు. పరిశుద్ధాత్మే మనకు ఇప్పుడు స్వాస్థ్యానికి సంచుకరువుగా ఇచ్చాడు. అడ్వాన్స్ భజనగా ఎవరు ఇచ్చాడు మనకే? యేసుక్రీస్తు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయనే స్వాస్థ్యం. ఇప్పుడు ఆ స్వాస్థ్యం మనకి ఏం చేస్తాడు? యేసు ప్రభులో ఉన్న స్వాస్థ్యాన్ని మనకే తెలియజేస్తూ ఉంటాడు. ఆ స్వాస్థ్యాన్ని బట్టి జీవించాలి మనం. మనకున్న డబ్బును బట్టి కాదు, మనకున్న బలాన్ని బట్టి కాదు, కృపను బట్టి జీవించాలి. అందుకని ఈ తెస్సలోనికా సంఘం విశ్వాసంతో పనిచేస్తుంది, ప్రేమతో ప్రయాసపడుతుంది, నిరీక్షణతో ఓర్పుతో జీవిస్తున్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళ గురించి మానకుండా సేవకుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధాత్మ ఇందులో ఆనందంతో వాళ్ళు వాక్యాన్ని సువార్తను అంగీకరించారు. గొప్ప ఉపద్రవం అందో అంటున్నాడు. ఏంటి ఉపద్రవం అంటే? ఏంటి? అనుకోకుండా వచ్చిన కష్టమే యేసుప్రభు దగ్గర తీసుకొద్ది చాలా మందిని. ఏ కష్టం రాకపోతే ఎవడన్నా వస్తాడా? తెస్సలోనికాయలు కూడా అందుకే చూడండి, కష్టంలో ఉన్నవాడు ప్రతి మాట శ్రద్ధగా వింటాడు. వింటే పరిశుద్ధాత్ముడు వారిని ఆదరిస్తూ ఉంటాడు. ఆ ఆదరణ ఏం చేస్తుంది? వాళ్ళని ప్రభు సన్నిధికి మానకుండా తీసుకొస్తుంది. కొంతకాలం తర్వాత మనం వాక్యం వినటం మానేస్తాం. ఫంక్షన్ తగిలితే పోతాం, వెళ్తాం కానీ అంత భయమే, వెళ్తాం కానీ అదే ఆలోచన కదా. వెళ్తే ఆనందం ఉంటుందా? ఎప్పుడైనా ప్రార్థన మాని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆనందంగా ఉందా? ఆదరణగా ఉంటుందా? ధైర్యంగా ఉంటుందా? పోగొట్టుకున్నట్టు ఉంటుందా? సంపాదించుకున్నట్టు ఉంటుందా? తిన్న భోజనం కూడా సరిగ్గా వంట పడదు.
తర్వాత ఏ ఈరోజునలు పట్టుకుంటే ఇంకా ఎప్పుడు కూడా ఇంకా ఫంక్షన్కి వెళ్ళకూడదు అనిపిస్తుంది, కానీ మళ్ళీ తగిలినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగ అనిపిస్తుంది అంతే. దీన్ని ఏమంటారు తెలుసా? కృపని దుర్వినియోగం చేయటం అంటారు. యేసు ప్రభువుకి రీప్లేస్మెంట్ కాదు ఫంక్షన్ కానీ ఇది ఏది కూడా. మీరు ఎప్పుడైతే మన జీవితానికి కేంద్రం ఎవరు? యేసుక్రీస్తు, యేసు ప్రభు వారే మన కేంద్రం. మరి కేంద్రంలో యేసు ప్రభు ఉన్నాడా? ఇంకేదైనా పెట్టామా? మీకు వింటున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మీరు నమ్మి మీరు కేంద్రంగా ఆయన ఉంచితే అసలు అన్నిట్లో అత్యధిక విజయం, మీరు ఆనందం, విజయాన్ని చూస్తారు. అంతేగాని మీరు ఓడిపోయి విజయము ఇదే విజయం, వెళ్ళొచ్చేసాం ఫంక్షన్కి, భోజనానికి వెళ్ళొచ్చేసాం, వాళ్ళు బాకీ తీర్చేసాం. బాకీ ఎలాగైనా తీర్చవచ్చు, కానీ కృతజ్ఞత అనేది అంటే యేసు ప్రభు బాకీ తీర్చగలిగేదా? తీర్చలేంది. చాలామంది ప్రార్థనలు అంటాడు, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభు అంటారు. మాట అనడం కాదు, ఆయన ఏం అడగట్లేదు, నీ హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నాడు, నీ మనసులో ఆయనకు చోటు ఇమ్మని అడుగుతున్నాడు. ఆయన వాక్యం మీ హృదయంలో ఉంటే మీరు ఆత్మతోనూ సత్యముతోనూ మంచి మనసుతోనూ ఏమండి మీ శరీరము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా, మీ శరీరం కూడా పవిత్రపరచబడిన శరీరంగా, దేవునికి ఆలయంగా, దేవుని మందిరంగా, దేవునికి అనుకూలమైనటువంటి ఏమంటాడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే ఆలయంగా, దేవునికి ఇష్టమైన దేవుని ఇంటిగా, దేవుని గృహముగా మీరు కట్టబడతారు. సమస్తాన్ని కట్టేది ఎవరు? కట్టబడుచున్నాము, కట్టబడ్డాము, పునాది ఆయన మీద వేయబడ్డాము. తర్వాత ఎఫ్సి పత్రికలో ఓ మాట, దీన్ని చూడండి, 2:18 చదువుదాం. చూడండి, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఇప్పుడు మనం తండ్రి సన్నిధికి ప్రభు ఒకే ఆత్మ ద్వారా మనందరం చేరగలిగి ఉన్నాం. మనం లోకంలో రకరకాల కుటుంబాలకి రకరకాల పరిస్థితులకి చెందిన వాళ్ళు, కానీ అందరము ఒకే ఆత్మ ద్వారా దేవుని సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి 19, మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక, చూడండి, పరిశుద్ధులతో, ఎవరితో? పరిశుద్ధులతోనా మీ స్నేహం, మీ సహవాసం? పాపులతోట? పరిశుద్ధులతో. మరి పాపులతో ఎందుకు వెళ్తున్నారు? దెయ్యాల బల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఆలోచన చేసుకోండి. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, అదిగో దేవుని ఇంటి వారు ఉన్నారు. ఈ దేవుని ఇల్లు ఎలా కట్టబడుతుందో చెప్తున్నాడు కింద 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కట్టడం అయిపోయిందా? అవలేదా? కట్టబడి ఉన్నారు అన్నాడు అంటే పూర్తి అయిపోయిందా? పునాది పూర్తయింది. ఏంటి? విశ్వసించాము, సంఘంలో చేర్చబడ్డాం అంటే మన పునాది ఎవరు? క్రీస్తే. ఎవరేసారు ఈ పునాది? అపోస్తులు వేశారు, ప్రవక్తలు వేశారు. ఆ పునాది ఎవరు? క్రీస్తు. కాబట్టి మన బేస్మెంట్, మన పునాది క్రీస్తు అయితే అప్పుడు చూడండి ఏమన్నాడు, ప్రతి కట్టడం అంటే మనలో ఒక్కొక్కరం ఒక్కొక్క కట్టడం కదా. క్రీస్తులో, ఆయనలో అంటే క్రీస్తులో చక్కగా అమర్చబడి అంటే సంఘములో అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం. మనం ఒక్కొక్కరం ఏమవుతున్నాము? యేసు ప్రభువులో పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడుచున్నారు అని ఉందా? వృద్ధి పొందుచున్నది అన్నాడు. పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతుందంటే ఏంటి? అభివృద్ధి చెందుతుంది, కట్టబడుతుంది. పునాది క్రీస్తు. ఇప్పుడు ప్రతి కట్టడము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కడు, అందరికీ పునాది క్రీస్తే. కానీ అందరూ ఎవరిలో కట్టబడుతున్నారు? ఎవరిలో అభివృద్ధి చెందుతున్నారు? యేసు ప్రభునందే. ఆ మాటలకు అర్థం అదే. అర్థమవుతుందా? మళ్ళీ చదవండి. ప్రతి కట్టడము ఆయనలో యేసుక్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే యేసు ప్రభువులోనే అభివృద్ధి ఉంది. యేసు ప్రభు వేరుగా విశ్వాస అభివృద్ధి లేదు, గుర్తెట్టుకోండి. ఇంకా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా అన్నాడు. అంటే అసలు దేవుని నివాస స్థలం అవ్వటం అంటే పరిశుద్ధాత్మ మూలంగానే జరుగుద్ది తప్ప ఇప్పుడు నువ్వు చేసే భక్తి, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు చేసే ఉపవాసాలు, 7 వారాలు, 40 రోజులు ఇలాంటి వాటి వల్ల
కాదనమాట. చూడండి ఏమన్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము ఎండుటకు కట్టబడుతున్నారు. కనుక ఇప్పుడు దేవుడిని నివాస స్థలం ఎండుట కట్టబడుతున్నామంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మీరు సంఘంలో చక్కగా అమర్చబడితేనే. కాబట్టి సంఘం నుంచి సహవాసానికి దూరం అయినప్పుడు మీరు కట్టబడుట, అభివృద్ధి చెందుతా అనేది ఆగిపోద్ది, నిలిచిపోద్ది. కాబట్టి మీ అభివృద్ధి ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉందంటే ఎక్కడ ఉంది? సంఘంలోనే ఉంది. కనుక మొదటి ఇచ్చిన స్టేట్మెంట్ అదే. సంఘంలో మీరు సరిగా కట్టబడితే మీ జీవితంలో మీరు వ్యక్తిగతంగా జీవిస్తారు. లేకపోతే మీరు దేవుని నీతిని బట్టి జీవిస్తారు, దేవుని శక్తిని బట్టి జీవిస్తారు. అప్పుడు మీ కుటుంబము సమాధానంతో నింపబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది. కుటుంబం కట్టబడితే సమాజంలో మార్పు వస్తుంది. కుటుంబ వ్యవస్థ బాగుపడకుండా సమాజం బాగుపడదు. మరి కుటుంబం బాగుపడాలంటే కుటుంబం సంఘంలోనే కట్టబడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడే చదువుతాం, ఆ మాట కూడా చూడండి, 3:14, ఎఫెసీ 3:14. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని చెప్తున్నాను అన్నాడు. అర్థమైందా? అంటే భూమి మీద కానీ పరలోకంలో కానీ అసలు ఒక కుటుంబం అని పిలవబడడానికి ఎవరు కారకులు? తండ్రి అయిన దేవుడు. ఓకేనా? అవునా? అది ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉన్నాం? మనం దేవుని ఇంట్లో ఉన్నాం. దేవుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి. దేవుడు వెళ్ళకండి అని అంటే ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు, కానీ వెళ్ళొద్దు అని కూడా ఆయన అనలేదు కదా. ఈ లోకంలో ఉన్న వారితో సహవాసం చేయొద్దు అన్నాడా? అనలేదు. కానీ సహోదరుడిగా ఉండి ఎవడైనా పాపంలో జీవిస్తూ ఉంటే వాడితో సహవాసం చేయొద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న వారితో మనం సహవాసం చేయకూడదు అనే ఆజ్ఞ కలిగి ఉంటే మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నాడు. అవునా? కాబట్టి ఇదంతా సాధ్యపడాలంటే సమయోచితమైన సహాయం కొరకు ఏం కావాలి? మనకి కృప కావాలి. కృపలో జీవించేవాడు దేవుని సహాయాన్ని పొందుకుంటాడు. అప్పుడు వాడి విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాడు. గ్రహించండి, జీవించండి, విశ్వసించండి. విశ్వసిస్తే, దేవుణ్ణి విశ్వసిస్తే సహోదరులను ప్రేమిస్తారు. ప్రేమ పొరుగువాన్ని కీడి చేయదు. కాబట్టి ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అన్ని విషయాల్లో అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధికి కారణం. కనుక ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకుంటూ ద్వారా మిమ్మల్ని ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రియులుగా మమ్మల్ని అందరినీ చేసినందులకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి విమోచించబడ్డాము, అపరాధములకు క్షమాపణ పొందుకున్నాము, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాము. తండ్రి, మీరే కార్యకారి అయి మీ శక్తి చొక్క పరిమాణము చొప్పున మీ శక్తిని బట్టి మేము పరిచర్య చేసే కృపావరము నాయన, సువార్త కృపావరం మేము పొందుకున్నాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన కృపావరమే ఈ జీవితం అని తెలుసుకున్నాము. అది క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున అనుగ్రహించబడిన కృప అని, మాకు కృప ఇవ్వబడిందని మేము తెలుసుకున్నాం. యేసుక్రీస్తులో ఏమున్నాయో తెలుసుకోవడం ద్వారానే మీరు మాకు ఎంత కృప ఇచ్చారో మేము తెలుసుకుంటామని, ఎంత కృపను తెలుసుకుంటామో, ఎంత ప్రేమను తెలుసుకుంటామో అంత చక్కగా, అంత క్రమముగా, అంత మర్యాదగా, అంత మరి మీ శక్తితో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో నాయన మేము జీవిస్తామని తెలియజేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇందుకు మాకు క్రీస్తును పునాదిగా వేసి నాయన ప్రతి ఒక్కరిని మరి ఆయనలో చక్కగా అమర్చి పరిశుద్ధమైన దేవాలయం అవ్వటానికే మమ్మల్ని మీలో వృద్ధిపరుస్తూ ఆయన మరి యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైన మందిరంగా మమ్మల్ని నిర్మిస్తున్నందులకై, కడుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మీరు మమ్మల్ని సంఘములో కడుతున్నారు నాయన, వ్యక్తిగతంగా మమ్మల్ని దేవాలయంగా కడుతూ ఉన్నారు, కుటుంబముగా కడుతూ ఉన్నారు. సమాజ నిర్మాణములు, సమాజానికి క్షేమం కలిగించడంలో,
సమాజానికి క్రీస్తు ప్రేమను, సువార్తను పంచడంలో మమ్మల్ని మీరు కడుతూ ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.